తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లోకి వెళ్లి భీభత్సం చేసిన సంఘటన మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి రోజు జెడ్పీ సమావేశం నిర్వహించగా అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లోకి కళ్యాణదుర్గం, అనంతపురం, మడకసిర ఎమ్మెల్యేలు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని తీసివేయించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టించారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మీద వైసీపీ నాయకులంతా మండిపడుతున్నారు. ఇదే అంశంపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించారని, అనుమతి లేకుండానే ఒక మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లారని, అంతేకాకుండా అధికారుల మీద ఇష్టానుసారంగా దూషణలకు దిగారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఒక చైర్పర్సన్ కు తన ఛాంబర్లో ఎవరి ఫోటోలు పెట్టుకోవాలన్నది ఆమె వ్యక్తిగత అంశమని, ఏదైనా ప్రోటోకాల్ ఉంటే దానిని అమలు చేయాలని చెప్పారు. కానీ ఇలా ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించడం ఏంటని వారు ప్రశ్నించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అంటూ బాలికలను సంరక్షిస్తూ తద్వారా భారతదేశంలోని ప్రతి మహిళ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 3 అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి ఛాంబర్లోకి వెళ్ళి ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్ళి ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సిఈఓ గారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ నిన్న ఒక సర్వసభ్య సమావేశం జరుగుతుండగా దానిని కూడా ఆటంకపరుస్తూ గందరగోళమైన స్థితిలో ఆ 3 ఎమ్మెల్యేలు ప్రవర్తించడం అనేది యావత్ ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే విధంగా వారి ప్రవర్తన నిన్న ఉండింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్లకు అందరికి కూడా మేము మనవి చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఫోటోను ఆయన పార్టీ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న బోయ గిరిజమ్మ ఆయన ఫోటోను మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోను ఆమె ఛాంబర్లో పెట్టుకోవటం అనేది, ఆ ఛాంబర్ను ఆ ఆఫీసుకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బోయ గిరిజమ్మ గారు, ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పెట్టుకోవటం అనేది ఆమెకున్న హక్కు. ఆమె హక్కును కాలరాస్తూ ఆమె అనుమతి లేకుండా ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఛాంబర్లోకి వెళ్ళి ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యం నిన్న ఖూనీ అయిందని మనమందరం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విధమైన ఘటనలు పునరావృతం కారాదు. ఎందుకంటే ఒక బీసీ మహిళ, ఒక బోయ గిరిజమ్మ ఈరోజు జెడ్పీ చైర్పర్సన్గా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ వారికి కంటగింపుగా మారినట్లు మనమంతా కూడా భావించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయమే కాదనను, ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? జెడ్పీ చైర్పర్సన్గా ఎవరున్నారు? బోయ గిరిజమ్మ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకునే హక్కు కానీ
ఆమె అభిష్టాన్ని కానీ మనం ఎవరం కూడా కాలరాయడానికి వీలు లేదనేది నేను తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి దౌర్జన్యమైన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. చూసాం, శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యేలే ఈ విధంగా రౌడీల మాదిరి ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ ఆమెకి తెలియకుండా ఆమె గదిలోకి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేసేయాలనేది మనందరం కూడా నిన్న మీడియా ద్వారా చూసాం. అంతేకాకుండా ఒక బీసీ మహిళ ఒక మహిళనే ప్రాధాన్యత పక్కన పెడితే ఉమ్మడి జిల్లా 14 కాన్స్టిట్యున్సీలకి ఆమె జిల్లాకే ప్రథమ పౌరురాలు. అలాంటి మహిళకి ఈ విధంగా ఎమ్మెల్యేల నుండి ఈ రకంగా చేస్తే వారు కాకుండా వారి అనుచరులు ఏ రకంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తే వాళ్ళ అనుచరులు కూడా మరి మున్సిపల్ మేయర్ అయినటువంటి వసీం గారి ఛాంబర్లో కూడా ఆయన అనుమతి లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేసినవి మనంతా కూడా చూసాం. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఏమనిపిస్తుందంటే పబ్లిసిటీ పిచ్చి. కొత్తగా ఎమ్మెల్యేలు పబ్లిసిటీ ఏదో ఒక రకంగా వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళ పేరు తెచ్చుకోలే విధానం కనిపిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు వాళ్ళ తీరు కనపడడంలే. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అన్నా మీరు ఎమ్మెల్యేలు అయినారు, ఎక్కడ మీకు ఏ విధంగా కూడా మీకు ఓటు లేని కాన్స్టిట్యున్సీలో కూడా మీకు గుర్తించి ప్రజలు ఓటేశారు. ప్రజలకి ఏదైనా మంచి జరిగే విధంగా మీరు పరిపాలన ఉండాలి, కానీ మీ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చిల్లర రాజకీయం చేసే విధంగా మీరు చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఒకవేళ పబ్లిసిటీ కావాలనుకుంటే ఇప్పటికీ 11 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా రాజకీయం ముందర ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో అమలు పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. మనం చూసాం, మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ మన మేనిఫెస్టోని ఏ మంత్లో ఏ స్కీమ్ వదులుతామనేది కూడా ఒక క్యాలెండర్ వైజ్ పెట్టి మేనిఫెస్టో ఉండేది. మేము కూడా చెప్తున్నాం, మీకు పబ్లిసిటీ కావాలి కదా, మీరు ఈరోజు 11 నెలలు అయింది, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అనే హామీలు మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడైతే సచివాలయం అట్లే ఉన్నాయి కదా కంటిన్యూగా, అక్కడపై మీరు పోరాటం చేయండి. మీ ఏదైతే హామీ సూపర్ 6 ఇచ్చారో అక్కడ ఒకటి పబ్లిష్ చేయండి, ప్రజలకి అన్ని తెలిసే విధంగా తెలిసి మీ ప్రభుత్వం పైన మీరు పోరాటం చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఏ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు. ఈరోజు వారికి అన్ని విధాలా కష్టపడుతున్నారు కాబట్టి కష్టాన్ని తీరిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూడా తాపులో పోటీ పడాల్సిన పనిలే, ఎక్కడ కూడా ఫైట్ చేసిన పనిలే, ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మీకు కూడా చెప్తున్నాం, మీరు ఇదే విధంగా కూడా మీ పరిపాలన ఉంటే మీరు అనుకుండొచ్చేమో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని మీకు నమ్మకం ఏర్పడింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పైన ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ఫీలింగ్తో ఈరోజు మీరు ఈ రకంగా మీరు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మినాం. అంబేద్కర్ రాజ్యాంగ పరంగా మేము ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కు పరంగా మేము ఫైట్ చేస్తాం, ఉద్యమిస్తాం. మీరు ఇదే విధంగా మీరు ఈ రకంగా కూడా బిహేవ్ చేస్తే ప్రజలు ఉపేక్షించరు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారేమో నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు ఒకటే లాస్ట్ ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, రెడ్ బుక్ రాజ్యాంగంలో మమ్మల్ని ఏమి చేయలేరని మీ ఉంటే యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఉంటుంది, యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గానికి ఈరోజు వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున ఎస్టీ విభాగం తరఫున మా మాజీ ఎంపీ గారు ఎంపీ గోరెల మాధవ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా మీరు తీసుకొని కట్టలేకపోతే లీగల్ పరంగా ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరంగా లీగల్గా మేము ఫైట్ చేసి అవసరమైతే మీరు కేసు కట్టకపోతే ప్రైవేట్ కేసు వేసేకైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.